ప్రతి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఈసారి కప్ నమ్దే అని స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ సీజన్ లోకి అడుగు పెడుతున్నారు ఆర్సీబీ. ఇక ఆర్సీబీ టీం ఈ సీజన్ ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆన్ పేపర్ ఎందుకన్నానో చెప్తాను. ప్రతి సీజన్ కూడా దాదాపు అందరినీ రిలీజ్ చేసి ఆప్షన్ లోకి వచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం సెట్ అయిన టీం తోటి, ఇన్ఫాక్ట్ ఛాంపియన్స్ అయిన టీం తోనే జస్ట్ కొన్ని చేంజెస్ చేసుకుని ఈ సీజన్ లోకి వస్తున్నారు. మరి ఈసారి కూడా టైటిల్ గెలుస్తుందా అంటే ఈ టీం ని చూస్తే మాత్రం తప్పకుండా గెలిచేలాగా అనిపిస్తుంది. కానీ అది ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పై డిపెండ్ అవుతుంది. అండ్ ఇక లాస్ట్ సీజన్ లో మంచి స్టార్ట్స్ ని ఇచ్చిన ఫిల్ సాల్ట్ ప్రస్తుతం తను అవుట్ ఆఫ్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. కానీ లాస్ట్ సీజన్ ముందు కూడా ఇలానే ఉన్న ఫిల్ సాల్ట్ సీజన్ స్టార్ట్ అయ్యాక మాత్రం మంచి టచ్ లో వచ్చాడు అండ్ మ్యాచ్లు గెలిపించాడు. ప్రెసెంట్ టిమ్ డేవిడ్ ఫామ్ కూడా అంత బాగోలేదు. మోస్ట్లీ తన ప్లేస్ లో జాకోబ్ బెథెల్ వస్తాడు. ప్రతి సీజన్ లో కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చిన, బౌలింగ్ లో మాత్రం డిసప్పాయింట్ చేస్తుండే. కానీ లాస్ట్ టైం భువీ, హ్యాజల్వుడ్, ఎస్జైల్ అండ్ కృణాల్ పాండ్యా బౌలింగ్ అటాక్ తో మ్యాచ్లు గెలిపించారు. అండ్ వీళ్ళు ఈ బౌలింగ్ అటాక్ తో క్లోజ్ మ్యాచ్లు కూడా గెలిచారు. లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ తరపున హైయెస్ట్ వికెట్స్ తీసిన హ్యాజల్వుడ్ ప్రస్తుతం ఇంజూర్డ్ లిస్ట్ లో ఉన్నాడు. అండ్ తను ఫస్ట్ కొన్ని మ్యాచెస్ కూడా ఆడకపోవచ్చు అని తెలుస్తుంది. కృణాల్ పాండ్యా కూడా అంత గ్రేట్ ఫామ్ లో లేడు. అండ్ ఎస్జైల్ అయితే లాస్ట్ 1 year నుంచి మ్యాచ్లే ఆడలేదు. అండ్ ఈ బౌలింగ్ అటాక్ ని సీనియర్ ప్రో భువీ లీడ్ చేస్తాడు. ప్రతి సీజన్ విరాట్ తన టీం కోసం కన్సిస్టెంట్ గా కంట్రిబ్యూట్ చేయడం చూసేవాళ్ళం. కానీ లాస్ట్ సీజన్ లో మాత్రం విరాట్ కోహ్లీతో పాటు మిగతా టీమ్మేట్స్ నుంచి టీం కి కావాల్సిన కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. లాస్ట్ టైం ఆర్సీబీ గెలిచిన 9 మ్యాచెస్ లో 9 డిఫరెంట్ ప్లేయర్స్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చాయి. సో టీమ్ కాంట్రిబ్యూషన్ ఉండడంతో ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచింది. అండ్ రజత్ పటీదార్ కెప్టెన్సీ కూడా చాలా కూల్ అండ్ కామ్ గా ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ సూపర్ గా లీడ్ చేశాడు. కానీ ఇప్పుడు పటీదార్ ఫామ్ కూడా అంత బాగోలేదు. అది అతని కెప్టెన్సీపై ఎఫెక్ట్ చూపించకూడదంటే తను ఫామ్ లోకి రావాలి. అండ్ తనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఫామ్ లో ఉండడంతో అది తను కెప్టెన్సీ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. నంబర్ 3 లో లెఫ్ట్ హ్యాండర్ దేవదత్ పడికల్. అండ్ ఈ ప్లేస్ కి వెంకటేష్ అయ్యర్ ఉన్నప్పటికీ మోస్ట్లీ పడికల్ తో వెళ్తారు. అండ్ నంబర్ 4 లో కెప్టెన్ రజత్ పటీదార్. నంబర్ 5 లో వికెట్ కీపర్ అండ్ క్లీన్ హీటర్ జితేష్ శర్మ. నంబర్ 6 లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా. అండ్ నంబర్ 7 అండ్ నంబర్ 8 లో జాకోబ్ బెథెల్ అండ్ రొమారియో షెఫర్డ్. జాకోబ్ బెథెల్ ని ఫ్లోటర్ గా ఆడిస్తారు. నంబర్ 9 లో భువీ. నంబర్ 10 లో ఎస్జైల్ ఉన్నప్పటికీ ప్రస్తుతం రసిక్ దారే ఫ్రంట్ రన్నర్ గా కనిపిస్తున్నాడు. అండ్ నంబర్ 11 లో మిస్టరీ స్పిన్నర్ సుయాష్ శర్మ. ఒకవేళ హ్యాజల్వుడ్ ఫిట్ అవుతే మాత్రం స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చేస్తాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వెంకటేష్ అయ్యర్ అండ్ స్వప్నిల్ సింగ్ ఉంటారు. అండ్ ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందంటారా? కామెంట్ లో చెప్పండి.